తిరుమల శ్రీవారిని మంత్రి పార్థసారథి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ రామస్వామిలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయక్ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 3 లక్షల ఇళ్ల గృహప్రవేశం చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 3,192 గృహాల్లో గృహప్రవేశం చేయడం జరిగింది. కార్తీక మాసంలో ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావడం కానీ, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో, అయితే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగాలని మన సరకు గౌరవ